యా రేవంత్ వ్యాఖ్యలు సరికావు. సో కవిత బెయిల్పై ముఖ్యమంత్రి కామెంట్ల మీద సుప్రీంకోర్టు సీరియస్. సీఎం స్థాయి వ్యక్తి చేయాల్సిన వ్యాఖ్యల నేతలను సంప్రదించి తీర్పులు ఇస్తున్నామా? రాజ్యాంగ పదవిలో ఉన్నారని గుర్తెరగండి. సంస్థల పట్ల పరస్పర గౌరవం ఉండాలి. రాజకీయాల్లోకి మమ్మల్ని ఎందుకు లాగుతారు? ముఖ్యమంత్రి వైఖరి ఇలానే ఉంటే ఓటుకు నోటు కేసుపై వేరే రాష్ట్రంలో విచారణ. ప్రభుత్వ న్యాయవాదికి సుప్రీంకోర్టు హెచ్చరిక. తొలుత కేసు బదిలీకి న్యాయమూర్తుల విముఖం. సీఎం వ్యాఖ్యలతో నిర్ణయం 2కు వాయిదా అంటూ ఒకరిని చూస్తున్నాం. సో రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కానీ అంటే గతంలో కేసీఆర్ ఈ వ్యవస్థలు ఏది కూడా గౌరవించలేదు. సో ఇప్పటికైనా కానీ మీరు ఆ వ్యవస్థలు గౌరవించాలి. సో వాటి ఇచ్చినటువంటి తీర్పుల పైన మౌనంగా ఉండడమే బెటర్. లేదు అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేటువంటి కొనలో మీరు చేయడం వల్ల ఈరోజు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. గతంలో కేసీఆర్ అవలంబించినటువంటి విధానాల వల్లనే సేమ్ అవే విధానాలు కూడా మీరు కూడా కొనసాగిస్తున్నట్లే మాకు స్పష్టంగా కనబడతా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇప్పటికైనా కానీ తీరు మార్చుకోవాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు అనేవి ఇండిపెండెంట్ బాడీస్. సో వాటిని విమర్శించేటువంటి వాటి యొక్క నైతికతను విమర్శించేటువంటి అధికారం లేదు. సో అలాంటి పరిస్థితులు వస్తే ఈ విధంగా సుప్రీంకోర్టు కూడా సీరియస్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ విధంగానే సీరియస్ కూడా అవడం జరిగింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తీరు మార్చుకోవాల్సిందిగా మేమైతే కోరుతా ఉన్నాం. భాగ్య నగరమే దేశంలో అత్యధిక బిలియనీర్లు ఉన్న 3వ నగరం. ముంబై, ఢిల్లీ తర్వాత మనమే. నగరంలో 104 మంది సహస్ర కోటీశ్వర్లు. అగ్రభాగాన 76,100 కోట్లతో మురళి దివి కుటుంబం. దేశంలో అదానీ మళ్ళీ నెంబర్ 1, 11.6 లక్షల కోట్ల నికర సంపాదన. హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 వెల్లడి అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం.